దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా, దేవుడు ఏ వ్యక్తులతోటైతే మాట్లాడారో ఆ వ్యక్తులందరూ కూడా స్వరం విన్నారంట. గుర్తుపెట్టుకోండి, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఏం విన్నారు వాళ్ళు? స్వరం మాత్రమే విన్నారు. అగ్ని పొదలో నుంచి మాట్లాడినా, ఆకాశము తెరవబడి ఆకాశములో నుంచి మాట్లాడినా, కొండలలో నుంచి మాట్లాడినా, దర్శనములో మాట్లాడినా, ప్రత్యక్షతతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ ఆ దేవుని స్వరం మాత్రమే విన్నారో, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఎవ్వరూ కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదంట. దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా, దేవుడు ఏ వ్యక్తులతోటైతే మాట్లాడారో ఆ వ్యక్తులందరూ కూడా స్వరం విన్నారంట. గుర్తుపెట్టుకోండి, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఏం విన్నారు వాళ్ళు? స్వరం మాత్రమే విన్నారు. అగ్ని పొదలో నుంచి మాట్లాడినా, ఆకాశము తెరవబడి ఆకాశములో నుంచి మాట్లాడినా, కొండలలో నుంచి మాట్లాడినా, దర్శనములో మాట్లాడినా, ప్రత్యక్షతతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ ఆ దేవుని స్వరం మాత్రమే విన్నారో, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఎవ్వరూ కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదంట. దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా, దేవుడు ఏ వ్యక్తులతోటైతే మాట్లాడారో ఆ వ్యక్తులందరూ కూడా స్వరం విన్నారంట. గుర్తుపెట్టుకోండి, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఏం విన్నారు వాళ్ళు? స్వరం మాత్రమే విన్నారు. అగ్ని పొదలో నుంచి మాట్లాడినా, ఆకాశము తెరవబడి ఆకాశములో నుంచి మాట్లాడినా, కొండలలో నుంచి మాట్లాడినా, దర్శనములో మాట్లాడినా, ప్రత్యక్షతతో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ ఆ దేవుని స్వరం మాత్రమే విన్నారో, స్వరూపాన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఎవ్వరూ కూడా ఆయన స్వరూపాన్ని చూడలేదంట.